మహి బర్త్డే ఫంక్షన్కి ఉషా అని పిలుస్తుందిగా. పిలిస్తే నాగవల్లి ఇంకా చంపడానికి ఏర్పాట్లు చేస్తుంటుంది. ముగ్గురిని పిలిచి చూస్తున్నారుగా బాగా చూడండి, ఈమె పేరు ఉషా, ఇక్కడి నుంచి ఇంకా బతికి బయటకు వెళ్ళకూడదు, అంటే చచ్చిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు సరే మేడం అంటే జాగ్రత్త, అక్కడ వైర్ ఉంది కదా కరెంట్ వైర్ అదే అని చెప్పి ఏం చేయాలో చెప్తూ ఉంటే పక్కన మారువేషంలో వస్తాడు బాలరాజు. కానీ తెలియదు కదా నాగవల్లికి అయ్యేం తెలియదు. సో చచ్చేవి బయటకు వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ నిన్ను ఎవరో కాపాడలేరు, ఎవరు కాపాడతారు చూడు, మా ఇంట్లోనే నీకు చావు రాసి పెట్టుంది అని చెప్పి మాట్లాడుతుంటే అదంతా వింటాడు బాలరాజు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మారువేషంలో వస్తాడనమాట. మారువేషంలో వచ్చి మొత్తం వింటాడు. విని ఇంకా అది అట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి మహి రెడీ అయ్యి వస్తాడనమాట. పైనుంచి వస్తుంటే మహి యువరాజులాగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న పొగుడుతుంటాడు. అంటే వర్మ యువరాజులాగా ఉన్నాడు కదా అంటే అప్పుడు వాళ్ళ పెద్దమ్మంటది యువరాజులా ఉండటం ఏంటి, వాడు యువరాజే కదా అని చెప్పి అంటే వాళ్ళ పిన్ని కూడా అవును మహి చాలా బాగున్నాడు ఈ డ్రెస్లో అని చెప్పి మాట్లాడుకుంటుంటే కిందకి వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళ నాన్న తీసుకుపోయి మీ అమ్మకి దండం పెట్టుకో, మీ అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకో అని చెప్పి అంటే వాళ్ళందరూ ఇంకా చనిపోయిన వాళ్ళ అమ్మకి దండం పెడుతుంటారు. దండం పెడుతుంటే పక్క నుంచి వర్మ మనసులో అనుకుంటుంటాడు అనమాట, నీ దగ్గరికి వస్తుంది నీ ఫ్రెండ్ కూడా ఉషా అలియాస్ కావేరి అని చెప్పి అంటుంటాడు. ఇంకా సరే అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటే చిన్ని వాళ్ళు కనిపిస్తారు. చిన్ని వాళ్ళు కూడా అప్పుడే ఎంటర్ అవుతారనమాట. గేట్లోకి ఎంటర్ అయ్యి ఆటోలో వస్తారు. ఆటోలో వచ్చి దిగి లోపలికి వెళ్తుంటే చూస్తాడు మహి. చూసి మా చిన్ని వాళ్ళు వచ్చారు, మా టీచర్ కూడా వచ్చిందని చెప్పి అంటే ఇంకందరూ అట్లా చూస్తుంటే నాగవల్లి అయితే వచ్చావా అని చెప్పి అనుకుంటూ ఉంటే హాయ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇంకా అందరూ పిల్లలు చెప్తుంటారు అనమాట. ఎవరు మహి ఫ్రెండ్స్ అంటే సత్యం బాబు కూతురు కొడుకు ఇద్దరు చెప్తుంటే సరే అని చెప్పి అసలు ఇల్లు చాలా బాగా డెకరేట్ చేశారు, ఎంత ఒక 10-15 వేలు అయ్యి ఉంటాయా అని చెప్పి అడుగుతుంది సరళ. అంటే 10-15 వేలు అంటే 2 లక్షలు అంటే 2 లక్షలు పెట్టి చేయించారా అని నోరు తెరిస్తే సత్యబాబులు చాలా బాగుంది ఇల్లు అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకొక వైపు వచ్చేసి వస్తాడు వర్మ. వచ్చి ఇంకా వాళ్ళని అందరూ కూర్చోమని చెప్పి ఉషా దగ్గరికి వస్తారని చెప్పి అనుకోలేదు, మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చెప్తున్నాను అని చెప్పి సత్యబాబు వైపు తిరిగి అంటాడు. అని అక్కడ గిఫ్ట్లు పట్టుకొని ఉంటుంది, ఉషాకు పట్టుకొని ఉంటే గిఫ్ట్లు అంత కష్టపడి మీరు మోయాల్సిన అవసరం లేదు, పక్కన ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే బర్త్డే కేక్ కటింగ్కి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంటుంది అని చెప్పి అనేటప్పటికి సరే అని చెప్పి అనుకుంటే పక్కన సరళ అంటది, నీ గిఫ్ట్ నా గిఫ్ట్ 2 గిఫ్ట్లు తీసుకెళ్ళి పెట్టాము ఆ రూమ్లో పెట్టు అని చెప్పి అంటూ జ్యూసులు తీసుకుంటుంది. 2 జ్యూసులు తీసుకుంటే నాకు వద్దు 2 తాగు అని చెప్పి అంటాడు. ఇంకా గిఫ్ట్లు తీసుకెళ్ళి రూమ్లో పెడదామని చెప్పి వెళ్తుంది అనమాట కావ్య అంటే కావ్య తెలుసు కదా. సో వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ ఫోటో ఉంటుంది, అంటే వాళ్ళ ఫ్రెండ్ చంపారు అని చెప్పి జైలుకి పంపించింది, ఎవరినైతే చంపారని చెప్పి జైలుకి పంపిస్తారో ఆమె ఉంటుంది అనమాట. అక్కడ ఆమె ఫోటో ఉంటుంది. ఆమె ఫోటో ఉంటే ఆమె ఫస్ట్లో అన్నమాట గుర్తుకొస్తుంది, ఈ అమ్మాయిని చూస్తుంటే నా తోడుబుట్టిన చెల్లిలాగుంది, అసలు ఏ జన్మ బంధమో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే అని చెప్పి అప్పుడు అంటది. అది గుర్తుకొచ్చి బాధపడుతున్నట్టు కళ్ళలో నీళ్ళు తిరిగేటప్పటికి ఇంకా అంతే చూస్తూ ఉంటుంది ఆ ఫోటో. అంతే చూస్తూ ఉంటే అప్పుడు పక్క నుంచి వస్తాడు వర్మ. వచ్చి చూస్తూ ఏంటి నీ ఫ్రెండ్ని గుర్తుపట్టావా, చూస్తున్నావా కావేరి అని అనేటప్పటికీ స్టన్ అయిపోయి చూసావా నాకు తెలుసు నీ ఫ్రెండ్ నువ్వే కావేరి అని తెలుసు, ఉషాలా నటిస్తున్నావు అని చెప్పి తెలుసు అంటే ఇంక తిరిగి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతావా, ఎన్నిసార్లు చెప్పాను నేను కావేరిని కాదా అని చెప్పి అంటే కావేరి కాదా మరి ఎందుకు నీ ఫ్రెండ్ ఫోటో చూడంగానే కళ్ళలో నీళ్లు తిరిగినాయి అని చెప్పి అంటే ఎవరికైనా దుమ్ము పెడితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, నాకే కాదు నీకు కాదు, ఎవరికైనా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి దుమ్ము పెడితే అని చెప్పి అంటది. అన్న తర్వాత ఇంకా నవ్వుతుంటే ఇంతకా ఆమె ఎవరు అని చెప్పి అంటే శివ అని చెప్పి అంటే ఓ శివపార్వతి అంటే ఓ చూసావా నేను చెప్పాను కదా తన నీ ఫ్రెండు నువ్వు కావేరివి అని చెప్పి అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే తన పూర్తి పేరు శివపార్వతి అని చెప్పి నేను చెప్పలేదు కదా అంటే ఎవరికైనా పేర్లు శివ విష్ణు అట్లా పేర్లు ఉంటాయా, ఎవరికి ఉండవు కదా, నేను మామూలుగా శివపార్వతి అన్నాను, అది కరెక్ట్గా అయింది అంతేగాని అది ఊహించుకోకు అని చెప్పి వెళ్ళిపోతే ఇంకా పాకెట్లో నుంచి కెమెరా ఆన్ చేసిన ఫోన్ తీస్తాడు. చూసి అనుకుంటుంటాడు, అబ్బా అసలు నోటి చేస్తే నువ్వే కావేరి అని చెప్పిద్దాం అనుకున్నాను, అందుకనే ఫోను కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ పెట్టాను, అసలు ఇది ఫ్లాప్ అయింది, అయినా ఫ్లాప్ అయినా ఏముంది, వెళ్ళేలోపు నువ్వే కావేరి అని చెప్పి నిజం చెప్పిస్తాను, లేకపోతే నేను పైలోకాలకి పంపిస్తాను అని చెప్పి అంటాడనమాట. అలా అని చెప్పి ఇంకా అనుకుంటూ
ఇంకా లోపల నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సత్యం బాబు ఫ్రెండ్కి అయితే పేపర్లో కటింగ్ చూస్తాడనమాట. ఎవరో వర్మ కటింగ్ చూసి మనం అన్నీ చూసాము, ఒక్క అడ్రస్లో చూడలేదు, ఆ అడ్రస్లో ఎట్లయినా ఉంటాడు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ సత్యబాబు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంటే బర్త్డే పార్టీకి వెళ్తాన్నాడు కదా, ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయింటాడు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇంకొక వైపు వచ్చేసి ఇక్కడ బర్త్డే పార్టీలో ఇంకా చైర్ గేమ్ అట్లా మ్యూజికల్ చైర్ ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడదామని చెప్పి పిల్లలందరూ అంటే మేము ఎందుకురా పిల్లలు ఆడుకోండి, పెద్దవాళ్ళం ఎందుకని చెప్పి వల్లి అంటది. అంటే అవును పిల్లలే ఆడుకుంటారా, పెద్దవాళ్ళు ఎందుకని చెప్పి అంటే మా టీచర్తో ఆడలేవా, ఓడిపోతామంటే మీ టీచర్తో నీ ఓడిపోవడం ఏంటి, నాకు అసలు ఓటమంటే తెలియదు అని, సరే నేను ఆడతానంటది. అప్పుడు కావ్య అంటది లేదు నేను ఆడను, మీరు ఆడుకోండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎందుకంటే చూసారా నేను కాదు భయపడుతుంది మీ టీచర్ భయపెడుతుంది అందుకే ఆడనని చెప్పి అంటుందంటే అప్పుడు అంటది కావ్య అంటది నేను పీటీ టీచర్ని, ఈ పీటీ టీచర్ దేనికి ఎవరికి భయపడదు అని చెప్పి అంటదనమాట. అంటే సరే చూద్దామని చెప్పి ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు కలిసి గేమ్ ఆడుతుంటారు. లాస్ట్లో వచ్చేసి చిన్ని వాళ్ళ అమ్మ అంటే కావ్య ఇద్దరు ఉంటారు అనమాట. దానిలో ఇంకా చిన్నిని విన్ చేయాలని ఇంకా విన్ చేసేస్తుంది. అంటే చిన్ని గెలవాలని చెప్పి అనుకుంటుందని చెప్పి కావేరి గివప్ ఇచ్చేసి చిన్నిని గెలిపిస్తుంది అనమాట. గెలిపించినందుకు గిఫ్ట్ కూడా ఇస్తారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా తర్వాత కేక్ కటింగ్ వాటికి జరుగుతుంటే లోపల గిఫ్ట్లు తీసుకొద్దామని చెప్పి వెళ్తుంది కావేరి వెళ్ళినప్పుడు ఎదురుగా వెళ్తాడు ఎవరు వర్మ వెళ్ళి నీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఆఫర్ అంటే ఏం లేదు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటే ఏంటి పిచ్చికి మాట్లాడుతున్నావు అంటే అవును నీకు ఎలాగో భర్త లేడు నాకు భార్య లేదు సో ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే ముందు తప్పుకో అని చెప్పి అంటే సరే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇద్దరం భార్య భర్తలాగా ఉందని చెప్పి పిచ్చికి మాట్లాడుతుంటే చంప చిల్లుమని కొడుతుంది. ఇంకైతే స్టన్ అయిపోతుంది.